శ్రావణ మంగళవారం నాడు భక్తి శ్రద్ధలతో మంగళగౌరీదేవిని పూజించి ఈ కథను చదువుకోవడం వల్ల సుమంగళి యోగం, దీర్ఘ సౌభాగ్యం కలుగుతాయి. మంగళగౌరి వ్రతకథ. శ్రీశైల పర్వతం పైన ఉన్న పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించినది శ్రావణ మాసంలో మంగళవారాల రోజున వివాహిత స్త్రీలు ఆచరించే ఈ వ్రతం వెనుక ఉన్న ముఖ్యమైన కథ. పూర్వం కుండినా నగరంలో ధర్మపాలుడనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతనికి దైవభక్తి, సంపద అన్నీ ఉన్నప్పటికీ సంతానం లేదనే విచారం ఉండేది. ఆయన భక్తికి మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, నీకు దీర్ఘాయుషు కలిగిన సంతానం కావాలా, లేక అల్పాయుషు కలిగిన గుణవంతుడైన కుమారుడు కావాలా అని అడిగారు. ధర్మపాలుడు అల్పాయుషుడైన కుమారుడిని కోరుకున్నాడు. అతనికి కలిగిన కుమారునికి 16వ ఏట పాము కాటు వల్ల మరణం సంభవిస్తుందని దైవ నిర్ణయం. ఆ అబ్బాయికి 16వ ఏడు రాగానే అతని మేనమామతో కలిసి కాశీయాత్రకు పంపారు. మార్గమధ్యంలో చంద్రకాంత నగరంలో ఒక ఇంట్లో పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి కుమార్తె పేరు సుశీల. సుశీల తల్లి రోజు శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతం క్రమం తప్పకుండా చేస్తూ ఉండేది. ఆ వ్రత ప్రభావం వల్ల సుశీలకు సుమంగళి యోగం సిద్ధించింది. ఆమె భర్తకు వైధవ్యం లేదా అకాల మరణం రాని వరం లభించింది. ఆ సమయంలో అనుకోకుండా వరుడికి ఆరోగ్యం క్షీణించడంతో వివాహ గడియలు దాటిపోకుండా ధర్మపాలుడి కుమారుడితో సుశీలకు వివాహం జరిపించారు. వివాహమైన మరుసటి రోజు ఉదయాన్నే ఆ అబ్బాయి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. సుశీల ఆచరించిన మంగళగౌరీ వ్రత ఫలం వల్ల రాత్రి ఆమె భర్త నిద్రిస్తున్న సమయంలో ఆయనను కరవడానికి వచ్చిన సర్పం నిస్తేజమై పడిపోయింది. మంగళగౌరీదేవి ప్రత్యక్షమై ఆ పామును సంహరించి అబ్బాయికి రాబోయే మృత్యువును తొలగించి పూర్ణాయుషును ప్రసాదించింది. కాశీయాత్ర ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ధర్మపాలుడి కుమారుడు సుశీలను తిరిగి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఈ కథ ద్వారా శ్రీ మంగళగౌరీ వ్రతం ఆచరిస్తే స్త్రీలు సౌభాగ్యం, ఐదవతనం, కుటుంబంలో సుఖ సంతోషాలు లభిస్తాయని విశ్వసిస్తారు. వ్రతకథ ముగిసిన తర్వాత అక్షింతలు చేతిలోకి తీసుకుని మంత్రం చెప్పుకుని శిరస్సుపై వేసుకోవాలి. యథాశక్తి చేసిన ఈ మంగళగౌరి పూజ వల్ల శ్రీ మంగళగౌరీదేవి సుప్రీతై మన కుటుంబానికి అష్టైశ్వర్యాలు, దీర్ఘ సౌభాగ్యం, సకల శుభాలు ప్రసాదించుగాక. ఓం శ్రీ మంగళగౌరీదేవియే నమః.